హలో బిజీ పీపుల్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బిజీ ఉన్నా. అందుకే నవంబర్లో పోస్ట్ చేయాల్సిన వీడియో డిసెంబర్లో పోస్ట్ చేస్తున్నాను. 3 గంటలకు ఎయిర్పోర్ట్ పోవాల్సిన నేను మంచిగా పడుకున్న మార్నింగ్ లేపే వరకు తెలియలేదు. ఇంకా గబగబా గేట్ తీసుకొని బయటకు వచ్చి చూస్తే నాకైతే తగిలింది షాక్. ఇంకా చేసేదేం లేదు కాబట్టి ఇంకా నా అంతకు నేనే కార్ని మంచిగా వాష్ చేసేసుకొని మంచిగా దానికి క్లీన్ చేసేసి ఇంకా స్టార్ట్ అయిపోయినాము ఎయిర్పోర్ట్కి అయితే. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, మేము ఎందుకు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నామనే రీజన్ అయితే మీ అందరికి అర్థమవుతుంది. నేను కార్ అడిగేదేమో కానీ ఇక్కడ చూడండి, మొత్తం వీధి మొత్తం నేను చెరువుమయం చేసేసినాను. మోక్షల కోసం బ్యాగ్ కూడా ప్యాక్ చేసేసినాం. మొత్తం డైపర్స్, వైప్స్ అన్నీ కూడా పెట్టేసుకున్నాం. మేమైతే ఎయిర్పోర్ట్ దగ్గర వచ్చి వెయిట్ చేస్తుండగా మాకైతే కాల్ వచ్చేసింది, ఫ్లైట్ వచ్చిందని. మేమైతే స్టార్ట్ అయిపోయినాం ఎయిర్పోర్ట్ లోపలికి పికప్ చేసుకోవడానికి. ఫైనల్లీ మేమైతే అరవెల్ జోన్లోకి ఎంటర్ అయిపోయినాం ఎయిర్పోర్ట్లో. సో ఇక్కడ పిల్లర్ నెంబర్ 8 కోసం చూసుకుంటూ వెళ్తున్నాం. అక్కడైతే తను ఉన్నారు. తను ఎవరో కాదు, మౌని వాళ్ళ సిస్టర్ అండ్ నా మరదల్. సో తనైతే ఇండియాకి వచ్చింది ఆఫ్టర్ 2 years. మోక్షల్ కూడా ఎగ్జైటెడ్గా ఉన్నాడు. ఇన్ని డేస్ మోక్షల్ ఫోన్లోనే మాట్లాడుతున్నాడు కదా, సో ఇప్పుడు ఇన్ పర్సన్ చూడగానే తన కాదా అనే డైలమాలో ఉండిపోయాడు. మేము ఎంత కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నా అలాగే క్వశ్చన్ మార్క్ ఫేస్ వేసుకొని మనీషానే చూస్తూనే ఉన్నాడు. ఫైనల్ దగ్గర తీసుకున్నా కూడా ఉండట్లేదు, ముందరకైతే పరిగెత్తి వచ్చేస్తున్నాడు మా దగ్గరికి. ఇంకా సరే అని స్టార్ట్ అయిపోయినాం. బయట రాగానే మాకు షుగర్ కేన్ జ్యూస్ అయితే కనపడింది. సో అందుకని ఒక 4 షుగర్ కేన్ జ్యూసులు అయితే ఆర్డర్ ఇచ్చేసినాం. మంచిగా చల్లగా పొట్టలో అయితే 4 షుగర్ కేన్ జ్యూసులు వేసేసుకున్న తర్వాత ఇంకా అలా స్టార్ట్ అయిపోయినాం ఇంటికి. సో వేలో ఎల్బీ నగర్ జంక్షన్ ఏదైతే ఉందో ఎల్బీ నగర్ జంక్షన్ని దాటేసుకొని ఉప్పల్ మీదుగా మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయినాం. సో వేలో ఇంకా మౌనికి అయితే టీ తాగాలనిపించేసి టీ బ్రేక్ అయితే తీసేసుకున్నాం. సో ఇంకా మా కోట మాది కదా, సో ఇంకా మేము టీ తాగుతున్నప్పుడు మోక్షలతో మామూలుగా ఉండదని మళ్ళీ మనోడు నిరూపించాడు. సో నా కోట నాకు కావాలనేసి ఇంకా ఐస్ క్రీమ్ అయితే తీపిచ్చుకున్నాడు. మంచిగా ఐస్ క్రీమ్ అయితే తినేసినాడు. అక్కడ నుంచి ఇంటికైతే వచ్చేసినాము. ఇంకా మోక్షల్ మనీషాతో యాజ్ యూజువల్గా మళ్ళీ ర్యాప్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. అలవాటు పడిపోయాడు. ఇంకేముంటుంది, రాగానే డిస్ట్రిబ్యూషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. పంపకాలు మంచిగా అందరం డిస్ట్రిబ్యూట్ చేసేసుకున్న తర్వాత మోక్షల్ తెచ్చిన బట్టలు ఆల్రెడీ వేసేసుకొని మా అందరి దగ్గర షో చేస్తున్నాడు ఆల్రెడీ. ఇక్కడ చూడండి. ఏం తింటున్నావు? ఎవరు తెచ్చారు?